హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో బేసిక్ లోడింగ్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం. సో దానికోసం మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో పవర్ పాయింట్ అయితే ఓపెన్ చేద్దాం. సో మనకు ఓపెన్ చేయగానే అయితే ఇలాగైతే కనిపిస్తుంది. సో మనకైతే బ్లాంక్ స్లైడ్ అయితే కావాలి. సో దానికోసం మీరు ఈ లెఫ్ట్ సైడ్లో మీకు స్లైడ్ కనిపిస్తుంది కదా, సో దీని మీద రైట్ క్లిక్ చేయండి అండ్ దెన్ లేఅవుట్ బ్లాంక్ స్లైడ్ మీద క్లిక్ చేయండి. సో ఓకే, లేదంటే మీరు ఇక్కడ న్యూ స్లైడ్ మీద డౌన్ ఏరో మీద ప్రెస్ చేసి బ్లాంక్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ హోమ్ ట్యాబ్లో మీకు ఇక్కడ డ్రాయింగ్ సెక్షన్లో మీకు ఇక్కడ కొన్ని షేప్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ డోనట్ ఉంది కదా, సో డోనట్ మీద ప్రెస్ చేసి షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయండి. సో అప్పుడు ఈవెన్గా వస్తుంది అనమాట. సో ఓకే, అండ్ దెన్ మీకు ఇక్కడ డ్రా చేసిన తర్వాత మీకు ఇక్కడ డోనట్కి ఒక చిన్న బాక్స్ ఐకాన్ లాంటిది కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేసి అవుటర్ వర్డ్స్కి డ్రాగ్ చేయండి. సో అప్పుడు అది థిన్ అవుతుంది. సో ఓకే, అండ్ దెన్ మీకు ఇక్కడ షేప్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. సో డార్క్ బ్లూ పెడుతున్నాను. అండ్ దెన్ షేప్ అవుట్లైన్ నోట్ లైన్ పెట్టుకోండి. ఎప్పుడైనా నోట్ లైన్ పెట్టండి. అండ్ దెన్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ అండ్ షిఫ్ట్ పట్టుకొని రైట్కి డ్రాగ్ చేయండి. సో ఇది మనకు లాస్ట్కి అయితే ఉపయోగపడుతుంది. సో మీరు కాపీ చేయడానికి మీరు కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి కూడా వాడుకోవచ్చు. లేదంటే కంట్రోల్ షేప్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ అండ్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. సో ఇలా కూడా కాపీ వస్తుంది. సో ఓకే, అండ్ దెన్ మనకి ఈ సర్కిల్ అయితే మనకి లాస్ట్గా అయితే ఉపయోగపడుతుంది. సో ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి డ్రాయింగ్ సెక్షన్లో రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను ఒక రెక్టాంగిల్ అయితే డ్రా చేయండి. సో ఇలాగా. సో ఓకే, అండ్ దెన్ ఈ రెండింటిని సెంటర్లో అలైన్ చేయాలన్నమాట. సో ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఈ సర్కిల్ సెలెక్ట్ చేయండి. ఫార్మాట్ ట్యాబ్కి వెళ్ళండి. అండ్ దెన్ అలైన్ సెంటర్. సో ఓకే, అండ్ దెన్ సో ఇప్పుడు మీరు సో ఈ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేయండి. ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి మెచ్ షేప్స్ అండ్ దెన్ ఫ్రాగ్మెంట్. సో ఓకే, సో ఫ్రాగ్మెంట్ అంటే ఏం లేదు. సో కంప్లీట్లీ చిన్న చిన్న పీసెస్ అయితే డివైడ్ అయిపోతుంది. సో అన్నెసరీ పార్ట్స్ అని డిలీట్ చేసుకొని మనకు అవసరం ఉన్నాయి మాత్రం మిగిలించుకుంటే సరిపోతుంది. సో ఓకే, సో వీటన్నిటిని డిలీట్ చేద్దాం. సో డిలీట్. సో జస్ట్ మీరు ఈ ఒక్క పార్ట్ మిగిలేటట్టుగా చూసుకోండి. సో మిగతా అన్నిటిని డిలీట్ చేసేయండి. అండ్ దెన్ సో ఈ సర్కిల్ ఉంది కదా, సో ఇంతకుముందు తీసుకున్న సర్కిల్, సో సేమ్ సర్కిల్ ఉండాలన్నమాట. సో మళ్ళీ మీరు తర్వాత దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయకండి. సో ఇంతకుముందు తీసుకున్న మాత్రమే ఉంచుకోండి. అండ్ దెన్ ఇది మనకు పాత్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. సో పాత్ అంటే ఏం లేదు. సో లాస్ట్ మనం లోడింగ్ యానిమేషన్ కాబట్టి రొటేట్ అవ్వాలి. సో రొటేట్ అవ్వడానికి సో ఇది పాత్ అనమాట. సో ఇది మనకు కనిపించదు. సో ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి షేప్ ఫిల్ నో ఫిల్ అండ్ దెన్ షేప్ అవుట్లైన్ నో అవుట్లైన్ ప్రెస్ చేసుకోండి. అండ్ దెన్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. సో కరెక్ట్గా దీని వెనకాల ఉండేటట్టుగా. సో ఓకే, ఒకవేళ మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకవేళ తెలుసుకోవాలనుకోండి. సో షిఫ్ట్ పట్టుకొని ఈ సెమీ సర్కిల్ కూడా సెలెక్ట్ చేసుకొని అలైన్లోకి వెళ్ళి అలైన్ సెంటర్ ప్రెస్ చేయండి. సో అప్పుడు కరెక్ట్గా సెంటర్కి వచ్చేస్తుంది. ఓకే, అండ్ దెన్ ఈ రెండు ఉన్నాయి కదా, సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా డ్రాగ్ చేయండి. లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి కంట్రోల్ జీ ప్రెస్ చేయండి. సో అప్పుడు అవి రెండు గ్రూప్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ అండ్ షిఫ్ట్ పట్టుకొని రైట్కి డ్రాగ్ చేయండి. సో ఇంకో లోడింగ్ అంటే కింద కూడా ఉండాలి కదా. సో ఓకే, అండ్ దెన్ ఫార్మాట్ ట్యాబ్కి వెళ్ళి రొటేట్ అండ్ ఫ్లిప్ వర్టికల్ సెలెక్ట్ తీసుకోండి. సో అప్పుడు అది కిందికి వస్తుంది. అండ్ దెన్ షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ డ్రాగ్ చేయండి. సో ఓకే, లేదంటే మీరు మళ్ళీ రెండు షేప్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి అలైన్ సెంటర్ ప్రెస్ చేయండి. సో అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అండ్ దెన్ సో కిందది మనము వేరే కలర్ ఉండాలి కదా. సో పైన డార్క్ బ్లూ అండ్ కింది వేరే కలర్ ఇద్దాం. సో కిందిది సెలెక్ట్ చేసుకోండి. సో కింది సెమీ సర్కిల్ని అండ్ దెన్ షేప్ ఫిల్లోకి వెళ్ళి ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి షేప్ ఫిల్లో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే మీరు ఫస్ట్ షేప్ ఫిల్లో మీరు కలర్ మార్చారనుకోండి, సో కంప్లీట్లీ సర్కిల్ వస్తుంది, ఎందుకంటే అది గ్రూప్ అయి ఉంది కాబట్టి. సో మీరు ఫస్ట్ మళ్ళీ ఈ సర్కిల్ని సెమీ సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మీరు ప్రెస్ చేయండి. సో అప్పుడు ఇది సెలెక్ట్ అవుతుంది. అండ్ దెన్ షేప్ ఫిల్లోకి వెళ్ళి మీ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఓకే, సో ఇప్పుడు యానిమేషన్ యాడ్ చేయాలి అంతే. సో దానికోసం మీరు యానిమేషన్ ట్యాబ్లోకి వెళ్ళండి. అండ్ దెన్
యానిమేషన్ పెన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో యానిమేషన్ పెన్లో మీకు స్టేటస్ తెలుస్తుంది అనమాట. సో ఈ యానిమేషన్స్ మనం ఇచ్చామనేది సో మనకైతే తెలుస్తుంది. సో ఇక్కడ డార్క్ సర్కిల్ మీద సెలెక్ట్ చేద్దాం. అండ్ దెన్ యానిమేషన్ ట్యాబ్లో యాడ్ యానిమేషన్ మీద క్లిక్ చేసి స్పిన్. సో ఓకే, స్పిన్ అంటే మనకు రొటేట్ అవుతుంది. అండ్ దెన్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి క్లాక్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ అమౌంట్ 2 స్పిన్స్ పెట్టుకోండి. అండ్ దెన్ స్టార్ట్. సో స్టార్ట్ ఇప్పుడు కావాలి ఆన్ క్లిక్. సో ఆన్ క్లిక్ అంటే క్లిక్ చేసినప్పుడు మాత్రమే యానిమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికోసం మీరు ఆన్ క్లిక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ డ్యూరేషన్ అంటే ఎంతసేపు తిరగాలని. సో ఎప్పుడైనా మీరు 1.25 కానీ 1.5 కానీ పెట్టుకోవచ్చు. సో 1.25 అయితే పెట్టుకోండి. అండ్ దెన్ సో కింది దాన్ని కూడా మనం సేమ్ అలాగే యాడ్ చేయాలి. సో కింది ఈ ఆరెంజ్ సర్కిల్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ యానిమేషన్ ట్యాబ్లోకి వెళ్ళి యాడ్ యానిమేషన్ అండ్ దెన్ స్పిన్. కాకపోతే మనకి ఇది యాంటీ క్లాక్ వైజ్లో తిరగాలి. సో దానికోసం మీరు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కౌంటర్ క్లాక్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ దాని తర్వాత 2 స్పిన్స్, అమౌంట్ 2 స్పిన్స్ పెట్టుకోండి. సో అండ్ దెన్ ఈ స్టార్ట్. సో స్టార్ట్ ఇంతకుముందు దాంతో స్టార్ట్ కావాలి కాబట్టి విత్ ప్రీవియస్ సెలెక్ట్ చేసుకున్నాం స్టార్ట్. అండ్ దెన్ డ్యూరేషన్ 1.25 సేమ్ పెట్టాలి. సో ఇక్కడ తెలుస్తుంది కదా. సో 1.25 పెట్టడం కాబట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో లేదంటే 1.5 పెట్టారు అనుకోండి, సో కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది. సో ఓకే 1.25. సో ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో F5 ప్రెస్ చేయండి. సో మీకు స్లైడ్ షో అయితే ఆన్ అవుతుంది. అండ్ దెన్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి, అప్పుడు యానిమేషన్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయింది కదా. సో దీన్ని కాస్త కొంచెం నీట్గా తిరగాలనుకుంటే సో మనం దీనిలో స్మూత్ స్టార్ట్ అండ్ స్మూత్ ఎండ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇంకా స్మూత్గా తిరుగుతుంది అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ యానిమేషన్ కనిపిస్తుంది కదా. సో యానిమేషన్ పేజ్లో సో ఈ 2 యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో షిఫ్ట్ పట్టుకొని ఈ 2 యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. అండ్ దెన్ ఇక్కడ 0.6 పెట్టుకోండి. సో ఓకే 0.6. సో 0.6 కానీ మీరు ఒకవేళ 1.5 పెట్టారనుకోండి, సో దాంట్లో హాఫ్. సో హాఫ్ ఎంతనో చూసుకొని పెట్టేసుకోండి. సో 0.6 పెడుతున్నాను. సో ఓకే. అండ్ దెన్ టైమింగ్లోకి వెళ్ళి రిపీట్. సో రిపీట్ మనకి ఎండ్ ఆఫ్ స్లైడ్ ఎండ్ అయ్యే వరకు కావాలి కాబట్టి సో రిపీట్ అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు స్లైడ్ షోకి వెళ్దాం. అండ్ దెన్ క్లిక్ చేయండి, స్టార్ట్ అవుతుంది. సో ఓకే, ఇలా మనం ఒక బేసిక్ లోడింగ్ యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను నా రికార్డర్లో నేను 30 FPS వేస్తున్నాను కాబట్టి సో మీకు కొంచెం బ్లర్ అనిపించవచ్చు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఎలా వచ్చిందో. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.